రేవంత్ ప్రభుత్వం ఇవాళ మరి ఒక మోసపూరితమైన పాలనను మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ప్రజలను నమ్మించి మోసం చేసి మరి తడిబట్టతోటి గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది ఎట్లా చేస్తూ ఉన్నది అని అంటే ఇవాళ మరి ముందటి నుంచి సీఎం మరి వెనక నుంచి ఏనుగుమైనా పట్టించుకుంటలేదు, కానీ ముందటి నుంచి సీమలు పోతే వాటిని ఒక్కొక్కటిగా దగ్గరికి తీసుకొని చీమబోయింది అన్నట్టు ఇవాళ చీమబోయింది అన్నట్టు బందీ చేసే ప్రయత్నంగా చూస్తూ ఉన్నాము. ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అయితేనేమి, ఈ రెండు కూడా ప్రజాపాలన పేర్లు చెప్పుకుంటా ఈ దేశ సంపదను, అదేవిధంగా మనకు జరుగుతున్న విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను, అదేవిధంగా ఈ ప్రజల పేరుతోటి చెప్పుకుంటా ఒక ప్రాంతంలో ఒక వాతావరణంలో వాళ్ళు అక్కడికక్కడ గద్దెనెక్కి ఇలా పరిపాలించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ పిల్లలు చదువుకుంటూ ఉంటారు అని అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, మరి ఎవరైతే రెక్కాడితే కానీ డొక్క నిండని ఒక ప్రజల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ చదువుతూ ఉంటారు. అక్కడ మెరిట్ తోటి అంటే లక్షల కొద్దీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలల్లా మరి మనం ఎట్లాగూ కట్టలేము. ఆ కట్టలేని స్థితిలల్లా ఇవాళ ఒక మెరిట్ ఆధారంగా ఇవాళ కాకతీయ యూనివర్సిటీని అయితేనేమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయితేనేమి, ఇవాళ అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, జేఎన్టీయూ అయితేనేమి, ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఒక బిజినెస్ ఆధారంగా వచ్చిన వాళ్ళు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లో ఎంతో గనుడు. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ మొత్తం ఒక 90 యూనివర్సిటీలు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం ఏ ప్రాయంగా ఉన్నాయి అని అంటే మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంటు మళ్ళీ గద్దెనెక్కి పరిపాలించే విధంగా ఈ ఎన్డీఏ గవర్నమెంటు అక్కడ 90 యూనివర్సిటీలను ఒక ఎడ్యుకేషన్ ఆధారంగా రూపాన్ని చేసుకొని అక్కడ ఒక లక్షల కొద్ది కోట్ల కొద్ది ఇన్కమ్ను ఇవాళ సృష్టించుకునే విధంగా గుజరాత్ యూనివర్సిటీ ఉన్నది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పేరుతోటి చెప్పుకొని ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడుతోటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మొత్తం ఒకే విధంగా పెరగడంతో ఆ రియల్ ఎస్టేట్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఈ ప్రభుత్వ యూనివర్సిటీ భూములను మొత్తం ఇలా రేవంత్ రెడ్డి హైజాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి అమ్ముకున్నాడు. ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వకపోయిండు, ఇంకా ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యారంగాలకు ఇవ్వకపోయిండు, ఒక హాస్పిటల్కి ఇవ్వకపోయిండు. మరి ఇలా ఎందుకు మళ్ళీ ప్రైవేట్ ఒక సంస్థకు ఇచ్చి ఇలా అక్కడికక్కడ అంటుల్లార ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థి లోకం కూడా కన్నెర్ర చేస్తుంది. ఈ నేలకు విప్లవం, అదేవిధంగా ఈ నేలకు తిరుగుబాటు స్వభావం ఎక్కువ తెలంగాణ ప్రజలల్లా. అదేవిధంగా ఈ మట్టిలో ఎక్కడికక్కడ మనం నినాదాలతోటి పోరాటాలతోటి వచ్చిన ప్రాంతం ఇదే అంతా. దీన్ని పూర్తి స్థాయిగా విద్యార్థి లోకం మొత్తం ఎక్కడికక్కడ అటు లెఫ్ట్ను అయితే ఇదే విధంగా మరి బహుజనవాదం అయితే ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తి స్థాయిగా ఖండించడం జరుగుతూ ఉన్నది. మరి వారికి అప్పగించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క 400 ఎకరాలను స్వాధీనం చేసుకునే ఒక కుట్రతోటి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో జీవో తీయడం జరిగింది. కాబట్టి దాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులకు యొక్క ఉన్నటువంటి చదువుల కోసము మరి ఆ యొక్క భూమిని వారికి కేటాయించి మరి యొక్క దానిపైన ఏదైతే జీవోలు తీసిలో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి మరి యొక్క ఆ 400 ఎకరాలను కబ్జా చేసే యొక్క యోచనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి బుల్డోజర్లతోటి ఈ యొక్క 2-3 రోజుల నుంచి మరి యొక్క సాఫ్ చేయించడం జరుగుతుంది. అది సాఫ్ చేస్తున్న క్రమంలో మరి అనేకమైనటువంటి మరి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అనేక రకాలైనటువంటి శబ్దాలతో వారి యొక్క స్లోగన్స్ను వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మొన్నటి రోజున మరి జింక చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క జింకను చనిపోయిన నిందితుడిగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారిని చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యార్థుల యొక్క చదువుల కోసం, విద్యార్థుల
యొక్క భవిష్యత్తు కోసం నేను ఎల్లకాలము మరి అండగా నిలుస్తా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్ననాడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మరి యొక్క 400 ఎకరాలను భూమి స్వాధీనం చేసుకోవడము ప్రధాన కారణం ఏంటిదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క భూములను మరి వెంటనే ఉపసంహరించుకొని విద్యార్థులకు బంగారు భవిష్యత్తుగా నిల్చాలని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు మరి అదేవిధంగా ఆ యొక్క సర్కిల్లో ఉన్నటువంటి మరి ప్రజలకు కూడా ఆ యొక్క 400 ఎకరాలు అనేది ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఉపయోగం కాబట్టి మరి అది ఓన్లీ విద్యార్థులకే కాదు మరి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగకరం కాబట్టి మీరు తక్షణమే గ్రహించి మీరు వెంటనే ఈ యొక్క జీవోలను ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అడ్డిమారి గుడ్డిదెబ్బలైన ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి ఇలా పరిపాలన చూస్తుంటే కూడా ఇలా రాష్ట్రంలో కూడా ఏ పథకం మొదలుపెట్టినా కూడా మొదలుపెట్టి తప్ప అది స్టార్ట్ చేసి ప్రారంభించి ప్రజలకు అందించింది కూడా ఏ పరిస్థితులు లేదు. తక్షణమే ఇవాళ అన్ని నగరాలు అన్ని ఏదైతే కూడా హైదరాబాద్ చుట్టంగా కూడా ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఎక్కడైతే కోర్టు సంపద ఎక్కడెత్తదో అని కూడా ఆయన ఒక ఆలోచన దోషి ఇలా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో ఇలా భూములు అమ్మడం వల్ల ఇలా కోర్టు సంపాదించవచ్చు అనే ఒక లక్ష్యంతో ఇలా ఆయన మానుమూల ఒక గ్రామం నుంచి వచ్చి ఎర్రిరెడ్డిపల్లె నుంచి వచ్చి ఇలా కోర్టు సంపాదించిన సందర్భం ఉన్నది. ఇలా హైదరాబాద్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మితే కోట్ల రూపాయలు సంపాదించడం ఒక దూరదృష్టితోటి ఏదైతే కూడా ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. యూనివర్సిటీ ఏదైతే కూడా విద్యార్థులు ఏదైతే మహిళా స్టూడెంట్స్ ఉన్నారు ఉమెన్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఘోరంగా మనం చూసినాం. వాళ్ళని పోలీసులతో లాఠీలతోటి జీబులు ఎక్కిన సందర్భం ఉన్నది. వాళ్ళు విద్యార్థులు ఏమడిగిళ్ళు మాకు స్థలం మా యూనివర్సిటీ స్థలం మాకే ఉండాలి అది ఒక విద్యార్థులందరూ కూడా లొల్లి పెడితే వాళ్ళందరినీ తీసుకుపోయి ఏదైతే కూడా పోలీసులతోటి నువ్వు అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నావు. కబద్దార్ రేవంత్ రెడ్డి ఇలాంటి పరిపాలన ఎన్ని రోజులు సాగది. ఇవాళ విద్యార్థులకంతా కూడా కళ్ళు తెరిచిళ్ళు. నువ్వు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. ఈ అధికారం ఎన్ని రోజులు ఉండదు. ఇవాళ విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రానున్న రోజుల్లో విద్యార్థులు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీ భరతం బట్టలు ఖాయం. తక్షణమే సెంట్రల్ యూనివర్సిటీ భూములను వెనుకకు యూనివర్సిటీ అప్పగించాలి. దానిపైన ఎలాంటి కూడా చర్యలు తీసుకోవద్దు. ఆ భూములను యూనివర్సిటీగా వదిలేసి తక్షణమే నువ్వు ఇచ్చిన ఏదైతే జీవనం కూడా వెనుక తీసుకోవాలి. ఏదైతే కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం కానీ మంత్రి కానీ శ్రీధరబాబు పట్టి విక్రమార్క గారు ఆ యూనివర్సిటీ చదువుకున్న మేధావులు మీరైనా మౌనం వీడి ఇవాళ మాట్లాడాలి. ఏదైతే కూడా విద్యార్థులకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఇవాళ భూములు ఆక్రమించమనే దారుణంగా మీకు ఖండిస్తున్నాం. ఏదైతే కూడా ఇది మంచి పరిణామం కాదు. ఈ రాష్ట్రంలో ఈ విద్యార్థులందరూ కూడా మీ ప్రభుత్వం పైన ఉక్కుపాదం ఉద్యమాలు చేసడానికి రెడీ ఉన్నారని తక్షణం వేస్తారా. మీ నిర్ణయాన్ని వెనుక తీసుకోకపోతే విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో భారీ ఉద్యమం చేస్తామని మీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం.